సో ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు నిన్న మొన్న జరుగుతున్నటువంటి కులగణన పైన దుమారం లేస్తూ ఉంది. కులగణన రిపోర్టు తప్పు అని టంచన్గా కుండ బద్దలు కొట్టి చెప్పిన. సో గవర్నమెంట్ కూడా మరి ఆత్మరక్షణ పడ్డదా ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ రిపోర్ట్ మాత్రం శుద్ధ తప్పు. ఎస్. అయితే ఒక కొత్త విషయాన్ని లేవనైతే ఏమని, ఆ కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే నమ్ముతారా ఎవరన్నా? అదే అథెంటికా? చేసి రిపోర్ట్ దాచిపెట్టుకుని అది ఎట్లా నమ్ముతారు అనేటువంటి మాట చర్చకు తెచ్చారు. నేను ఇంకా మరొక్కసారి కుండ బద్దలు కొట్టదలుచుకున్నా. ఎస్. ఇక కేసీఆర్ లెక్కలొద్దు, తీన్మార్ మల్లన్న లెక్కలొద్దు, ఎవరు లెక్కలొద్దు, ఒక్క ప్రభుత్వం లెక్కలే తీసుకొని మాట్లాడదాం. సో ఎవరైతే క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారో గౌరవ మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, బీసీ నాయకత్వం, మీ అందరికి కూడా ఇప్పుడు ఒక ఇక వేరేది వద్దిగా మీరు సమర్పించినటువంటి లెక్కల నుంచే తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఏది రాదు ఇది అచ్చా, తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలేంటి, కులగణనలో మనం ఏం చేసినాం, ఎందుకు తప్పుల తడక, ఎందుకు ఆ రిపోర్ట్లు ముడ్డి దుడుచుకోవడానికి కూడా పనికిరావని ఎందుకు చెప్తా ఉందంటే పక్కా లెక్కతోనే చెప్తా ఉన్నా, ఉత్తగా చెప్పట్లేదు. ఇది వాళ్ళకు కూడా అర్థమైంది ఇది తప్పుడు లెక్క అని. ఇక్కడ ఒక్కసారి సోదరులారా, మనం అనుకున్నాం 21 లక్షల చిల్లర బీసీలను చంపేసిరు అనుకున్నాం. అయితే పొరపాటు ఏం జరిగిందంటే అది 21 లక్షలు కాదు, 42 లక్షలు. 42 లక్షల మంది బీసీలను ఖతం చేసిరల్లా. ఎట్లా ఏం కథ అనేది ప్రభుత్వ లెక్కలు, ఇక వద్దు, వేరే సర్వే కూడా వద్దు. ఇప్పుడు నిన్న చెప్పిన లెక్క ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించింది కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్క, పేపర్ ఇది 3 కోట్ల వాట్సాప్ రైట్. ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలో డౌన్లోడ్ చేయమాకన్నా కనిపిస్తుంది కదా. రైట్. కులగణనలో తేలిన జనాభా లెక్కల వివరాలంటూ ఇక్కడ పెట్టిరు. ఇక్కడ క్లియర్గా మొత్తం జనాభా ఎక్కడ పెట్టిరు, మొత్తం జనాభా లెక్క ఉండే కదా. సరేలే, ఓకే. థర్డ్ పేజీలో ఉందా? ఓకే, ఇది థర్డ్ పేజీ. థర్డ్ పేజీలో లేదు కానీ సెకండ్లోనే ఉంటుందా? ఇదే మొత్తం జనాభా 3,54,77,554. 3,54,00,000 రాష్ట్ర ప్రభుత్వం లెక్క ఎంత? 3,54,00,000 77,554. ఇది మొత్తం జనాభా లెక్క అని చెప్పారు. సో దీంట్లో ఇంకొకటి ఉంది, 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదనేటువంటి మాట చెప్పారు. కాబట్టి 16 లక్షలు కలుపుకుందాం. రైట్. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే 3,70,000 మంది ఉన్నారు అనేది ఇక ఇంతే, ఇంతకు మించి రాష్ట్రంలో జనాభా లేరు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. ఓకే, ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. గౌరవ మంత్రివర్యులు అలాగే ప్రభుత్వం నాయకులు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న మనం అందరం బీసీలను కూడా చూడాల్సినటువంటిది ఇది కీలకమైందిగా. ఇక ఇంతకు మించి అసెంబ్లీలో కానీ మండల్లో కానీ ఇంతకు మించిన ఓపెన్ డేటా ఉండదు. ఇది ఇంతే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3,70,77,554 మంది ఉన్నారని చెప్పారు. ఏది కులగణన ద్వారా చెప్పినటువంటి లెక్క. ఇక
ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో 2024 కల్లా ఉన్నటువంటి ఎలక్టోరల్స్ ఎంతమంది ఎంతమంది ఓటు హక్కుదారులు అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 3,32,32,318 ఓటర్లు. ఇది గుంజేద్దాం. ఓటర్లు ఇది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఇచ్చిందే కదా. 318 ఇవి ఓటర్లు అంటే 18 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లు వీళ్ళు. అదే 2024 వరకే 2024 వరకే. సరే 24 అంటే ఇంక 23 ఎండింగ్ వరకే అంటే 24 ఇదే లెక్క చాలు, ఇంకా ఎక్కువేమొద్దు. ఓటర్లు 3,32,32,318 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు. ఇదొకటి. ఇక 0 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, 0 నుంచి 17 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నాం. 18 సంవత్సరాల వరకు అదే 18 నిండాలి కదా 18 వరకు. ఇది తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ పోర్టల్. ఇది గవర్నమెంట్దే. స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. ఇంకా 0 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు 38,99,000 అంటే 39 లక్షలు అన్నట్టు. అంటే ఇక చెప్తాం 39,99,000. 0 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు 38,99,000. ఓకే. వీళ్ళు కాక స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ 6 సంవత్సరాలు నిండిన తర్వాత స్కూళ్ళలోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి 17 సంవత్సరాల వరకు. రైట్. $33 లక్షల ఎన్రోల్మెంట్స్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు 12th డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2021. అయితే దాదాపుగా ఒక 30 లక్షల మంది 33 లక్షల మంది అంటే ఆ ఇయర్లోనే, ఈ ఇయర్లో ఇంకెక్కువ పెరిగింది, ఇంకా పెరిగింది. మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో కలిపి ఇది ఓపెన్ చేయాలన్నా. ఇక ఈ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఇస్తామా మన లెక్కలు ఏం కావు. కవిత్వం ఒక్కటి కూడా ఏముండదు అలా. ఇగో ఇవి ప్రభుత్వ లెక్కలే. మొత్తం స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో కలిపి ఏది ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 62,30,504 అన్ని స్కూళ్ళల్లో, ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్ళల్లో, ప్రైవేటు ఎయిడెడ్ అన్నిట్లలో కలిపి 62,30,504. 6 to 17 మధ్యలో, ఇంటర్మీడియట్ వరకు 17కి వస్తారు. 62 లక్షల 33 లక్షల కాదు 62,30,504. 30,504. ఇది మొత్తం పాపులేషన్. ఇక గింతే, ఇంతకంటే ఎక్కువ లేదు. ఇంకా కూడా ఉంటుంది. ఇంకా అసలు యాక్చువల్గా 18 వరకు ఉంటుంది.
తీసేద్దామన్నా ఇక దానికి కూడా మినహాయింపిద్దాం. 18 నిండితేనే మాత్రమే 18 నిండడం అంటే 19 ఉంటేనే లెక్క. అది కూడా మినహాయింపిద్దాం. 1 ఇయర్ మినహాయింపిచ్చినా కూడా ఇప్పుడు కూడదాం. 2 1 2 2 3 8 తర్వాత 11 1 1 4 16 13 6 12 13 4,33,822 మంది. ఇవి ప్రభుత్వ లెక్కలే. ప్రభుత్వ లెక్కలు ఎవరు దీంట్లో ఏం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్క దీంట్లోకి ఏం తీసేద్దాం. ఎంత దాదాపుగా ఒక 60 లక్షల జనాభా మిస్ అయిపోయింది. వాస్తవం 60 లక్షల జనాభా ఇక్కడ ఏది అది ఉన్నది. అది ఏది చూపిస్తా చూపి అన్న. ఇది క్లోజ్ చేయి. ఇది క్లోజ్ చేయన్నా. ఇక దీని మీద ఇది యాక్యురేట్ డేటా అని చెప్పడము ఇదే కదా. ఇవే అదే 61.8 లక్షలకు తగ్గింది. ఇంత డేటా పోయింది అన్నట్టు. ఏంది దాదాపుగా ఇప్పుడు దీంట్లోంచి తీసేస్తే లెక్క తీసేయి ఆ లెక్క తీసేస్తే తేలిపాయ అన్నా. క్యాల్కులేషన్లో చేయి. ఇంత పెద్దది మనం ఇంత భారం నీకు ఎందుకే. క్యాల్కులేషన్ కంటే ఇదే ఇది ఉంటుంది. అక్కడి నుంచి తీసే వరకాలు ఇది కొట్టి అవతల పడతాం. అరవై 84,268 మైనస్ ఇది లెక్క. ఇంతమంది మిస్ అయ్యారు. అయితే ఏది వాళ్ళ లెక్క కలిపితే కూడా ఈ 16 లక్షలు మిస్ అయిన వాళ్ళని కలిపితే కూడా ఈ లెక్క 54 లక్షలు. అయితే దీంట్లో 42 లక్షల మంది ఓన్లీ బీసీలే. ఓన్లీ 42 లక్షల మంది బీసీలు ఇందులో మిస్ చేసింది. ఇక బీసీల జనాభా 51 నుంచి 46కు రావాలంటే రాదా? మరి వస్తుంది. ఎందుకు రాదు? దాన్ని మరి గుంజిపోతుంది. ఎంత పోయింది అన్నట్టు ఈడ దాదాపు 10% మిస్ అయింది. అంటే ఈ లెక్కన చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56, 61 కాదు, 65, 66కు ఉంది. ఓన్లీ 56 బీసీలు మాత్రమే ఇక్కడ వీళ్ళు మైనార్టీలు కలుపుకోకుండా ఇది 66% వస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఓటర్లది ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే, ఈ 0 నుంచి 6 ప్రభుత్వం పెట్టినటువంటి లెక్కనే, ఈ 6 నుంచి 17 62 లక్షలు ఉన్నారు స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ అయిందని ప్రభుత్వం లెక్కనే. ఇంకో 10 లక్షలు తీసేసేందుకు కలపాలి. ఇంకా పిల్లలు ఒకవేళ కొంతమంది మనమే తీసేస్తాను. 4,20,00,000 కావాలి జనాభా. 3,70,00,000 ఎట్లుంది? ఎట్లయితుంది? దీన్ని బట్టి తెలంగాణ ప్రజల ఇప్పుడు ఒకసారి మీకు అర్థమైందా భాయ్ సాబ్? ఇవన్నీ ఇంటియో తెలిసినాయి. పేపర్ క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందన్న, ఇందులో బోగస్ ఓట్లు 10 లక్షలు తీసేయి అంటున్నా, ఇంకో 10 లక్షలు తీసేయి, అయినా కూడా ఇంకో 10 లక్షలు తీసేయి. ఓటర్ జాబితా కరెక్ట్ కాదంటున్నాను అంజిరెడ్డి గారు. ఓకే, నేనేమంటా ఇంకో 10 లక్షలు తీసేయి. 4 కోట్లనే కావాలి కదా, 30 లక్షలు తీసేయి. 33 లక్షలు అంటున్నాం కదా, 33 లక్షలకి 13 లక్షలు తీసేసి 20 లక్షలు అవుతుంది కదా, 4,20,00,000 అవుతుంది కదా, ఎంత తక్కువ అనుకున్నా కానీ. సత్యనారాయణ రెడ్డి గారు మల్లన్న ఉండి ఆదాయం పెరుగుతుంది, ఇంకా ఖాళీగా ఉంది దా. ఇదే కదా లెక్క. ఇప్పుడు ఇందులో నీ లెక్క లేదు, నా లెక్క లేదు. 100కి 120 మంది ఇంటికి రాలే సర్వే వాళ్ళు రాలే.
రానే రాలే. అరే అవును కానీ నిన్న అసలు యాక్చువల్గా నాకు ఒక ఆయన మణికొండ నుంచి ఫోన్ చేసిండు. అయితే మణికొండ నుంచి ఒక ఆయన ఫోన్ చేసిండు ఇక్కడ హైదరాబాద్ మణికొండ నుంచి ఫోన్ చేసి ఆయన పేరు వాళ్ళ దాని ఏమంటారు బ్రదర్ ఉంటాడంట, ఆయన పేరు ఏది ప్రకాష్ కుమార్. అయితే ప్రకాష్ కుమార్ అయితే జనాభా లెక్కలు రాసుకొని పోతారు కదా, రాసుకొని పోయినరు. రాసుకొని పోయిన తర్వాత ఈ లిస్ట్ వస్తుంది కదా అంటే అది అట్లా వస్తుంది కదా, ప్రకాష్ రెడ్డి అని వచ్చిందట. ప్రకాష్ రెడ్డి అని పెట్టినట. అరే ఇదేంటి అసలు ప్రకాష్ కుమార్ అయితే ప్రకాష్ రెడ్డి అని ఎట్లా వస్తుంది అట్లని అడిగినట. అడిగితే అంతే ఇక అట్లా అని చెప్పేసి చెప్తున్నట. అంటే ఆయన ఏమంటుండంటే అరే ఇట్లా ఎంతమంది చేసిండ్రు, సొంతం మా తమ్ముందే ఇట్లా చేసిండ్రు, ఇట్లా ఎంతమంది చేసిండ్రు చెప్పేసి అడుగుతున్నాడు. అంటే బడికి పోని వాళ్ళు ఉంటారు మళ్ళీ అంటే 0 నుంచి ఇది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60 లక్షల మంది తెలంగాణలో ఈ 10 ఏళ్ల కాలంలో చనిపోయిన వాళ్ళ లెక్క. ఇప్పుడు మీరు చెప్పి 60 లక్షల మంది వీళ్ళ సమాధులు వీళ్ళ డెత్ సర్టిఫికేట్స్ అన్న చూపించాలి, లేకపోతే 16 లక్షల మంది ఇప్పుడు ఓసీలు పుట్టిరు కదా కొత్తగా, పుట్టిన వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు అన్న చూపించాలి. 8% నుంచి 13% ఎట్లా, అది 15%. 30 లక్షల మంది కొత్తగా 16 లక్షల మందిని కన్నారు ధన్మని అప్పటికప్పుడే. మంచిగా ఉన్నది ఈ 10 ఏళ్ళ. వీళ్ళైతే పిల్లలే కనలే, ఈ పిల్లల్ని కనలే, ఉన్నోళ్ళు చచ్చిపోయారు వీళ్ళు. అంతే. ఏం లెక్కలా ఏం లెక్కలు ఇవన్నీ? ఇది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇది క్లియర్గా ఇది బోగస్ లెక్క, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది బోగస్ లెక్క అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంకా దీని గురించి తర్జన భర్జన ఎందుకు? మంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఇంకా మీరు ఒప్పుకుంటలేరా? ఇవాళ ఏం ప్రవేశపెడదాం అనుకుంటారు మీరు అసెంబ్లీల మండలిలో? నాకు అర్థం కాలే. కాదు ఇది ఏంది, అది క్లియర్గా ఇవి బోగస్ లెక్కలని తెలుస్తూనే ఉండే. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం ఇప్పుడు ఎన్నికల కమిషన్ తప్ప, మన ప్రభుత్వ పోర్టల్ తప్ప, మన స్కూళ్ళ డేటా తప్ప మనం పెట్టిన లెక్కలేనా? అందుకే ఇది వెనుకట్ లెక్క. ఈ ఏం పెట్టినా ఎవడు మాట్లాడు ఎవడు చూడు అని అనుకుంటున్నారేమో కానీ ఇలా బీసీల్లో చైతన్యం వచ్చింది, బీసీలు కూడా ఆలోచించడం మొదలుపెట్టిరు, ఐక్యంగా కావడం మొదలుపెట్టిరు కాబట్టి అన్నీ దొరికిపోతా ఉన్నాయి. ఇంకా మీరు ఎన్ని పెట్టినా ఇవాళ పెట్టే బిల్లును బట్టి ఇవాళ ఏం పెడతారో, డిస్కషన్ ఏం పెడతారో, ఏం ప్రజెంట్ చేస్తారో సభ ముంగట చూసిన తర్వాత మళ్ళా లెక్క. ఇక దీన్ని నేను ఈ రిపోర్ట్ను ఇది 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 కళ్ళకు అద్దుకునే రిపోర్టేనా? చింపి అవతల వారేసే రిపోర్ట్ కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా ఈ రిపోర్ట్ను ఇట్లా చింపి ఆడ వారేది. ఈ దొంగ లెక్కల్ని ఎందుకు ఇవి? తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్ల చిల్లర దాటిపోతే ఇంకా 3,70,00,000 కాడ చూపించి బీసీలను కప్పిపెట్టి అలా పెరుగుతారంట, వీళ్ళేం మొత్తం తక్కువ అవుతారట. ఏమంటారంటే మల్లారెడ్డి రెడ్ల ఉత్స తాగి బతుకుతున్నారు బీసీలని మల్లారెడ్డి పెడతా ఉన్నాడు. ఏమనాలి చెప్పురు వీళ్ళని? ఎవరి ఉత్స ఎవడ తాగుతున్నాడు, ఏం కథ? మల్లారెడ్డి గారు కామెంట్ చూడ్రి. నీ నెంబర్ పెట్టరా అని చెప్పి నరసింహులు అంటున్నారు. గిట్లనే నావా పెట్టేది? మరి మేము అంటామంటే అనమా ఇక గిట్ల పెడితే? ఇప్పుడు మల్లారెడ్డిని అంటాం, వాడు మల్లారెడ్డినా కాదా ఇంకోటి ఎవడన్నా కుట్ర చేసిండా ఎట్లా తెలవాలి? అది కూడా జరుగుతుంది. బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మాట్లాడకుంటే ఒక మల్లన మాట్లాడితే ప్రజలు బీసీ ఐక్యత లేదన్నట్టు ఉంటుంది అన్నగారంటే వాళ్ళ కర్మ, వాళ్ళు మాట్లాడకపోతే నేనేం చేస్తా? ఎవరు ఒకవేళ మాట్లాడకపోతే వాళ్ళే కథం అవుతారు. అంతే కదా, చరిత్ర కథం చేస్తుంది వాళ్ళని. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఆడినటువంటి మల్లారెడ్డి నోట్లో మా బీసీ అట్లా అనుకోకండి. ఎందుకంటే కుట్ర క్లియర్గా కనబడతా ఉంది కదా, వాళ్ళు చేసిన కుట్ర ఏందో క్లియర్గా పట్టబగటి అడ్డంగా దొరికిపోయారు కదా. ఇక దొరికిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతో సోపతేందమన్నది. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లెక్కను మన బీసీ ప్రజలకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, ఈ లెక్కలు తెలియజేయండి. ఈ లెక్కలలో ఎక్కడైనా తప్పు ఉంటే నేను గన్ పార్క్ కాడ చర్చకు సిద్ధంగా ఉన్నా. అటువైపు నుంచి ఎవరు వస్తారో ఈ లెక్కలు తయారు చేసే వాళ్ళు రమ్మను. అందుకోసమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు మరి ఆ డాటా ఎంట్రీ కాడ పోయిందా, యాడ పోయింది, ఏం కథ అనేది ఒకసారి వెరిఫై చేయించండి. ఎందుకంటే
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక ఆయన అంటాడు తీన్మార్ మల్లన్న నువ్వు గట్లెట్లా మాట్లాడుతున్నావు ప్రభుత్వంలో ఉండంటే అయ్యో బాబు నిన్న లోక్సభలో ఎస్ బ్యాట్ కూడా ఉంది ఉందా నిన్న లోక్సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటే and what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. 90% దళితులు గిరిజనులు బీసీలు ఉన్నారని ఈడ చెప్తా ఉంటే ఈడ 90% లేకుండా లెక్కలు తప్పిస్తూ ఉంటే నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు. ఇంకా అదే కాదు, ఇదే పార్లమెంట్ సెషన్లో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, మీకు చూపిస్తా చూడండి. బీసీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇది చూడాలి మనం. మీరు ఓబీసీ ఎంపీలారా, మీరు అక్కడుండి మీకు అధికారం లేదు కానీ మీరు నోరు మెదపట్లేదు అని చెప్తా ఉన్నాడు. నేను ఓబీసీ ఎమ్మెల్సీని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా నేను నోరు విప్తా ఉన్నా ఆయన ఆదర్శంగా తీసుకొని. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలారా, బీసీ మంత్రులారా, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడి చెప్పింది మళ్ళొక్కసారి వినండిగో, ఆయన ఎంత క్లియర్గా చెప్తుండో చూసిరా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా మీరు ఓబీసీ ఎంపీలారా, ఓబీసీ నాయకులారా, మీరు 50% పైచిలుకు ఉన్నారు కానీ మీ దగ్గర పవర్ లేదు, అయినా కూడా మీరు నోరు విప్తలేరని చెప్తా ఉన్నారు. మరి నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిందే కదా నేను చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలారా, మన నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, మనం ఏం చేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మనం ద్రోహులుగా నిలబడ కంటే అవకాశాలను వాడుకోండి. ఏం లెక్కలు ఇవి, ఏం లెక్కలు? ఈ వర్గాల ప్రజలకు మీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మీరు నోరు విప్పట్లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే నేను మన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా, బరాబర్ మాట్లాడతా. నా మాటలకు ఇన్స్పిరేషన్ రాహుల్ గాంధీ గారు, ఆయన ఆలోచన. ఇక్కడ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా ఓబీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళకి పవర్ లేదు, వాళ్ళ పక్షాన మాట్లాడాల్సిన ఎంపీలు సైలెంట్గా కూర్చున్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు కదా. మరి నేను ఎట్లా సైలెంట్గా కూర్చుంటా? మా నాయకుడు చెప్తున్నా, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తిగా నేను ఎట్లా సైలెంట్గా కూర్చుంటా? ఇలా మరి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సైలెంట్గా కూర్చుంటాడో, ఎవరు ఈ రిపోర్ట్ను బల్లలు జరిచి ఆమోదం చేస్తారో ఒకసారి ఆ కెమెరాలలో చూడరు ప్రజలు. కొద్దుకోరు మంచిగా, ఇట్లా మంచిగా వచ్చిందని కెమెరాలలో చూసుకోరు. మన పని చేస్తున్నానని బీసీ ప్రజలారా, దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ విషయాన్ని ప్రతి బీసీకి చేరవేయండి. కులగణన చూసి నేను కూడా షాక్ అయ్యంటాను. అందరు షాకే. షేర్ చేసి అందరికి పబ్లిక్ తెలపండి. గుడ్డ పోరగాల ముడ్డి చూడడానికి పనికిరాదు ఈ కులగణన సర్వే. నాలుకే గీక్కున్నాడు భార్యని. బతుకులు జడ ఎందుకు ఈ బీసీల రక్తం దాగుతున్నారు? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.